పెన్సిల్ అని చెప్పు. పెన్సిల్. నీ పెళ్ళికి యాన్సిల్. చిచ్చి నీది మామూలు పెన్సిలా, నాది ట్రయాంగిల్ పెన్సిల్. దీని గ్రిప్ ఎంత బాగుంటుందో. ఒరే పెన్సిల్ అంతా ఒకే రోజు చెక్కేస్తానని మా అమ్మాయి చెక్కిచ్చింది, షార్ప్నర్ ఇంట్లో దాచింది. ఒరే జీబుబో పెన్సిల్ కొనుక్కున్నాను, దీంతో ఇప్పుడు ఏం రాస్తే అది నిజంగా వచ్చింది. చుట్టం వల్లే సాంగ్ లో జాన్వీ కపూర్ గీద్దాం. ఒరే నీదేంటి నటరాజు పెన్సిలా? సీపే నా చూడు అప్సరా, నీకన్నా 2 రూపాయలు ఎక్స్ట్రా. అబ్బా ఈ పెన్సిల్ తుక్కు నవలేకలకు పెడితే పిల్లలు పుడతాయి. నా పెన్సిల్ చూసావా, 2 వైపులు ముళ్ళుంది, ఎటు పడితే అటు ఎరగబడి రాసి. నా పెన్సిల్ చూసావా, వెనకాల రబ్బర్ ఉంది. నీ పెన్సిల్ కే లేదు. రే పులి పెన్సిల్ మేడం మీ పెళ్లి క్యాన్సిల్. నానా సెల్ ఫోన్ కొంతేమన్నా తెచ్చావా? ఏంటన్నా జనాలు కూర్చునే చైర్లు తెచ్చేసుకుని ఆటితో ఆటలాడతావరా? నానా ఇది గేమ్ నానా, నేనే కింగ్. కింగు లేదు బొంగు లేదు. ఎక్కడ తీసిన చైర్లు తీసుకెళ్ళి అక్కడ పెట్టా.
ఏది ఒకసారి పేస్ట్ అనిగించుకోండి. రే ట్రైన్ టికెట్లు బుక్ చేసావంట కదా, ఏవి? అయ్యా నీ వాట్సాప్ లో పంపుతాను చూసుకో. టికెట్లు పంపరా అంటే వాట్సాప్ లో మెసేజ్లు మీమ్లు పంపుతావా? ఆ, టికెట్లేట్రా ఇలా ఉన్నాయి? ఇలాగే ఉంటాయి, ఇంకా ఉంటాయి. టికెట్లు అంటే ఇవి కాదురా, మా రోజుల్లో. ఓహో టికెట్లు అలా ఉన్నాయా? చూపిస్తా ఉండు. అయ్యి భలే ఉన్నాయి నాన్న. మొహమేడే అలా పెట్టుకున్నావు? బొమ్మల సినిమాలో జల్లీనా నువ్వు? కలవకండి 1 2 3 బాగండి అలాగే ఉండండి. సూపర్ లేకపోతారండి చూసుకోండి. ఒరే ముందే చెప్తున్నాను రా, 1 స్టెప్ క్యాచ్ అయితే అవుట్. కాల్లో బాల్ పడింది అనుకో కొట్టాడు తాతగారు ఇంట్లోకి వెళ్తే 6, మా మామ ఇంట్లోకి వెళ్తే 4. అలాగే బ్యాట్ నాది కాబట్టి ఫస్ట్ బ్యాటింగ్ ఎప్పుడు నాదే. ముందే చెప్తున్నాను రే, తొంగర ఆడకూడదు. ఒకవేళ ఆడితే అమ్మ మీద ఒట్టేస్తాను. అదేట్రా బ్యాటింగ్ కోసం పంటలేసాం కదా, నేనే పట్టొచ్చాను, నాకే కదా బ్యాటింగ్. అవునరా మొన్న కూడా ఈడు అంతే, ఫస్ట్ బ్యాటింగ్ ఆడేసి వాళ్ళ అమ్మ పిలుతుందని చెప్పేసి ఇంటికి వెళ్ళిపోయాడు. అలాగా ఆటలాట్ పండుగడివి నాకు చెప్తున్నాను. పండు వెళ్ళి బౌలింగ్. ఒరే అవుట్రా బ్యాటీరా. ఇప్పుడు చూడరా పండు, ధోని హెలికాప్టర్ షాట్ కొడతా. మాయా పొచ్చగా ఎదిరిపోయిందిరా, తీయ ఉన్న మొక్క. అవును రాలేడు, నా డబ్బులతో కొన్నా కదా, తీగా ఉంటాయి. ఎంత పని చేసావు రాలుడు, నీ కడుపులో చెట్లు వచ్చాడు ఖాయం. కడుపులో చెట్లే. ఏరా ఏమైంది? మధ్యాహ్నం పుచ్చకాయ తింటా గింజలు మింగేసాడు, చెట్టు వచ్చేస్తండి కదా. పుచ్చకాయ గింజలు తింటే చెట్టు ఎందుకు అవుతావురా? అయినా నీకు ఏదో చెప్పాడు, పుచ్చకాయ గింజలు మింగితే చెట్టు అయిపోతావని. ఇంకెవడు? నీ తమ్ముడు, మా మాయ. నీ బొంద వాడేదో నోటుకొచ్చినట్టు చెప్తే నువ్వెలా విన్నావురా ఎదవా? అయినా పుచ్చకాయలు కాసేది పాదులకి, చెట్లకి కాదు. నీ తెలివి ఎలా తెల్లారిపోయింది. అరే పులి, వర్షం పడేలా ఉంది, డాబా మీదకి వెళ్ళి బట్టలు తీసుకొచ్చి. ఇంకా మా బ్రాలేదు కదా, అయితే వాడుకున్నాంలే. ఇదేటమ్మా, ఓ పక్కన ఎండకాస్తుంది, వర్షం చుట్టుకుంటుంది. మరి అదేరా విచిత్రం, దీన్నే ఒకే నక్కే పెళ్ళని అంటారు. ఒకే నాకే పిల్ల. ఒకటే నక్కకే పెళ్ళ. అదిగో చూడడానికి అడవిలు కూడా వచ్చింది చూడు. కుక్కకి నక్కకి కాదురా, నీకు చేస్తా పెళ్లి. డాబా మీద బట్టలు తీయకుండా ఇక్కడ డాన్సులు చేస్తావా? డాన్సులు. మా అమ్మగారు, మా అమ్మ కూలింగ్ వాటర్ బాటిల్ ఇమ్మంది. థ్యాంక్ యూ. మా అమ్మగారు, మా అమ్మ ఈ డింకుల మీద ఫ్రిడ్జ్ ఎట్టమంది కూలింగ్ కోసం, ప్లీజ్ ఎట్టండి. మామగారు, మా
మామగారు ఫ్రిడ్జ్ లో ఐస్ గడ్డలు ఉంటే ఇస్తారా? నిమ్మకాయ నీళ్ళు కలుపుకుందామని. థ్యాంక్ యూ. మామగారు అదే అండి రసన కలుపుకున్నానండి పుల్ల ఐస్ కోసం. కొంచెం డీప్ ఫ్రిడ్జ్ లో పెట్టరా, గడ్డ గడ్డ కొట్టి తీసుకుంటాను. ఇంకోసారి తీసుకురాకండి. ఏరా పులి అలా ఉన్నావే? ఫ్రిడ్జ్ లో పెట్టమంటే మా అమ్మ తిట్టేసిందమ్మా. అయ్యో నాన్న. ఏమే కొత్త ఫ్రిడ్జ్ తెచ్చావే? అంతాక్షరి ఆడుకుందామా, సినిమా పాటలు పాడుకుందామా. మాయా మానికొచ్చింది, మానికొచ్చింది. మాయదారి మైసమ్మ మైసమ్మ మనం మైసారం పోలమే మైసమ్మ. ఆ, మనసున ఉన్నది చెప్పాలనున్నది మాటలు రావేయలా. ఒరాళ్ళు నీదిలా ఇదిగో లంగావోని నేటితో రద్దయిపోని డుమ్ 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 సింగారాన్ని చీరతో చేద్దాం కానీ డుమ్ డుమ్ డుమ్. ఏం పాపా సునీత నాతో పాడు. నిజంగా నేనేనా ఇలా నీ జతలో ఉన్నా, ఇదంతా ప్రేమేనా ఎన్నో వింతలు చూస్తున్నా. నలుగురికి నచ్చినది నాకసలే ఇక నచ్చదురు. ఇలా పాడుకుంటూ వెళ్ళిపోతే లెంత సరిపోదు గానీ ఇక్కడ నుంచి అంతాక్షరి కామెంట్ లో మీరు కంటిన్యూ చేయండి. అక్షరం కా. లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేసేయండి బాబా. కాళ్ళతో మీకు డింకులు ఇస్తాను.